बात कर देंगे ఈరోజు తెలంగాణ జాతిపిత తొలి దశ మరియు మలి దశ ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎంతో కృషి చేసి అన్ని వర్గాల ముఖ్యంగా మేధావులను, ఉపాధ్యాయులను, విద్యావంతులను, సామాన్య ప్రజలను కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలు ఆ రోజు మొలికి ఉద్యమం అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఆంధ్రాలో కలపబడిందో అప్పుడు అక్కడున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కు ఇక్కడున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కు జీతాలు గల వ్యత్యాసాలపై ఆ రోజే మనకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక గళాన్నెత్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేదని భావించి అప్పుడే కూడా ఆయన ఒక పోరాట స్ఫూర్తితో అందరినీ ఏకం చేసి తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా చేసిన గౌరవ వైస్ చైర్మన్ మేడం గారికి, గౌరవ సభ్యులకు, నాతోటి మిత్రులందరికీ ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు. అంతేకాకుండా మలి దశ ఉద్యమం కూడా శాంతియుతంగా ఎటువంటి పోరాటం లేకుండా అంటే ముఖ్యంగా శాంతియుత పద్ధతిలో గాంధేయ మార్గంలో ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఒక శాంతియుత మార్గంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామంటే దానికి స్ఫూర్తిదాత మన ప్రొఫెసర్ జయశంకర్ గారే. కాబట్టి ఆయన ఏదైతే కళలు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన యొక్క ఉన్న వనరులు కాపాడుకోవాలి, వాటిని ఏ విధంగా పేద ప్రజలకు అందాలి, మరియు అదేవిధంగా నిరుద్యోగ యువతకు తెలంగాణ నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రతి తెలంగాణ నిరుద్యోగ యువత ముఖంలో చిరునవ్వులు వెదజల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆ విధంగానే ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ రోజు ఈరోజు ఆయన లేరు కానీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ హృదయంలో ఈరోజు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులు కూడా ఆయన సూచించిన మార్గంపైనే మన తెలంగాణ రాష్ట్రం యొక్క భవిత ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన లేకున్నా వారి విషయాలన్నీ చర్చించుకోవడం, స్మరించుకోవడం జరుగుతుంది. వారు తొలి దశ ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో తన జీవితాంతం వరకు పోరాడిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా, జెండాలకు సంబంధం లేకుండా ఎవరైనా కూడా పిడికిలు బిగించి జయ తెలంగాణ అనడంతోనే వారితో చేయకల్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ సంపాదించుకున్నాం. వారు సూచించిన విధంగానే మన తెలంగాణను అభివృద్ధి బాటలు నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి వారిని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.